ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఇడుపులపాడు హెచ్ఎం. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతుల అందజేత. ఆదర్శంగా నిలిచిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్. గుంటూరు జిల్లా మాచవరంలో 150 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ. చిత్తూరు జిల్లా కత్తిమానిపల్లిలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. 200 మొక్కలు నాటిన గ్రీన్ కుప్పం సభ్యులు. కృష్ణా జిల్లా విస్సన్నపేట వేడుకల అపశృతి. జాతీయ జెండాను పొరపాటున తిరిగేసి ఎగిరేసిన ఎంపీడీఓ. డీటెయిల్ చూస్తే స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఇడుపలపాడు విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిడపర్తి పేరిరెడ్డి సూచించారు. పాఠశాల ప్రాంగణంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బార్లపూడి ప్రభాకర్ రావు తొలుత జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారి ప్రాణత్యాగం వల్లనే మనమంతా ఇవాళ ఎంతో సుఖంగా జీవిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల పూర్వ విద్యార్థి అమెరికా వాసి డాక్టర్ పేర్ని వీరయ్య చౌదరి, ఆయన సతీమణి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గత ఏడాది 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన 5 బాలబాలికలకు బహుమతులను అందజేశారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదును బహుమతిని ట్రస్టు ప్రతినిధి గోరంట శివరాం ప్రసాద్ అందజేశారు. శాలిమట్ల కస్తూరి, అట్లూరి సౌజన్య, గోపి విదిశయ్, కోమలి, కుప్పాల రవిశంకర్, దేవరకొండ నాని, అట్లూరి సుభాష్, దేవరకొండ శ్రీరామ్ ఈ బహుమతిని అందుకున్నారు. కార్యక్రమంలో పర్వతనేని పావని, భవనం శివలీల, బండారు అనిల్ కుమార్, పెండ్యాల రాధికా నారాయణ, గోపిదేశ ఆదినారాయణ, గోరంట్ల సంధ్యారాణి, కంబాలపల్లి నర్సయ్య పాల్గొన్నారు. మన పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో బాలురు బాలికల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలబడిన 6 విద్యార్థులకు మన పాఠశాల పూర్వ విద్యార్థి అమెరికాలో స్థిరపడిన మన పాఠశాలకు ఎంతో సహాయం చేస్తున్న శ్రీ పేర్ని వీరయ్య చౌదరి గారు మరియు స్వరాజ్యలక్ష్మి గారు వారి యొక్క ట్రస్ట్ తరఫున, వారి యొక్క బాబు శ్రీరామ్ గారు తరఫున మన పాఠశాలకు ప్రతి సంవత్సరము 30,000 రూపాయల 6 పిల్లలకు 30,000 రూపాయల క్యాష్ బహుమానం ఇస్తూ ఉన్నారు. ఆ క్యాష్ ద్వారా మీరు ఉన్నత చదువుకొని దాన్ని భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సహాయం. ఇక్కడ డబ్బులు ఎక్కువ కాదు, ఎంతో మీ మీద అభిమానంతో, పాఠశాల మీద అభిమానంతో మనకి వీరయ్య చౌదరి గారు, స్వరాజ్యలక్ష్మి గారు ఎంతో సహాయం చేస్తున్నారు. ముందలుగా ఈరోజు మన పాఠశాలకు ఎంతో సహాయం చేస్తున్నాం. మన పాఠశాల అనేక కార్యక్రమాలు, ముందల టాయిలెట్స్ కానీ, లేకపోతే మనకి ఈ మీరు కూర్చున్న బల్లలు కానీ, వీటన్నిటికీ సహాయం చేసిన మనకి వీరయ్య చౌదరి గారు కానీ, అలాగే స్వరాజ్యలక్ష్మి గారు. ముఖ్యంగా ఈరోజు జన్మదినోత్సవం స్వరాజ్యలక్ష్మి గారిది. అందువల్ల అమెరికాలో ఎక్కడో ఉన్నా కానీ మనకి ఈరోజు మన పాఠశాల తరఫున మేడం గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు పాఠశాల మేనేజ్మెంట్ తరఫున, అలాగే సిబ్బంది తరఫున, నా తరఫున, విద్యార్థుల తరఫున, పేరెంట్స్ కమిటీ తరఫున, అందరి తరఫున ఒకసారి కరతాళ ధ్వనులతోటి శుభాకాంక్షలు అందరూ తెలియజేద్దాము. ఎందువల్లంటే స్వాతంత్ర దినోత్సవం రోజే మేడం గారు జన్మించారు. వారు ఎంతో దేశభక్తి కానీ, దైవభక్తి కానీ, అలాగే పేదవాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశం కూడా చాలా గొప్పగా ఉంది. అందువల్లే మన గ్రామంలో, మన పాఠశాలలో విద్యార్థులకి
ఏదో ఒకటి సహాయం చేసి వారి ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతి సంవత్సరము మనకి పాఠశాలకు 30,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. ఆ సహాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా మన శివయ్య గారికి కానీ అలాగే మన పేరుని వేరే చౌదరి గారికి కానీ అలాగే స్వరాజ్యలక్ష్మి గారికి శ్రీరామ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే విద్యార్థులు మీరందరూ ఇప్పుడు 10th క్లాసు గత సంవత్సరము మీరందరూ పాస్ చేశారు. గవర్నమెంట్ ఎలా పాస్ చేశారంటే మనకి పాఠశాలలో FA1, FA2, FA3, FA4 అనే 4 ఎగ్జామ్స్, అలాగే SA1, SA2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో కొన్ని మాత్రమే మనకి పాఠశాలలో జరిగినాయి. ఆ మార్కుల్ని ఆన్లైన్లో మీరు రాసిన మార్కుల ప్రకారం అందించడం జరిగింది. ఆన్లైన్లో ఎక్కించడం, అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేసిన మార్కుల ఆధారంగా మీ అందరికీ ఆ గ్రేడ్ పాయింట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో మనకి ఈ గ్రేడ్స్ పాయింట్లు ప్రధానంగా మనకి బౌలర్లో ప్రథమ 3 స్థానాలు, అలాగే బాలికల్లో ప్రథమ 3 స్థానాలు వారిని తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఈ సంవత్సరము బౌలర్లో 3వ స్థానం పొందిన విద్యార్థులు 2 పోటీ పడ్డారు. ఆ 2కు కూడా మరలా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ వైజ్ మార్కులు కూడా చూసినట్టయితే ఆ 2కి మళ్ళా సమానంగా ఉన్నాయి. అందువల్ల ఒకరిని ఎంపిక చేయడం బాగుండదు. వాళ్ళ రోజులు కూడా చూసినట్టయితే ఒక రోజే తేడా ఉన్నది, ప్రజెంట్ హాజరు కూడా. అందువల్ల అది ఆ 2కి న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఆ 3వ ప్రైజ్ అనేది 2,500, 2,500గా చేయటం అనేది జరిగింది. అయితే ఇందులో మీరు గమనించాల్సింది, ఈ అమౌంట్ని మీరు ఏదో ఈ చదువుకు మాత్రమే ఉపయోగించుకోండి, బాగుంటుంది. ఎందువల్లంటే మీరందరూ ఈ డబ్బు ఊరికి వచ్చిన డబ్బు కాదు, ఎంతో కష్టపడి ఎక్కడో దేశానికి పోయి మన భూమిని వదిలిపెట్టి ఎక్కడో ఇతర దేశాలు పోయి కష్టపడి వాళ్ళు సంపాదించి మన మీకు అందరికీ సహాయం చేయాలనేది. అందువల్ల దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరు కాలేజీ ఫీజులకు మాత్రమే ఉపయోగించుకొని, పుస్తకాలకు మాత్రమే, బట్టలకి వీటికి ఉపయోగించుకోకూడదు. కాలేజీ ఫీజులకు ఉపయోగించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అదే ఈ సంవత్సరము 2020-2021 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మొదటి 3 స్థానాలు సంపాదించిన బాలికల వివరాలు: కాలిమట్ల కస్తూరి 10 పాయింట్స్, అట్లాగే అట్లూరు సౌజన్య 10 పాయింట్స్ గ్రేడ్స్. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆదర్శంగా నిలిచింది. గుంటూరు జిల్లా మాచవరం గ్రామంలో తొలుత జాతీయ జెండాను సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం 150 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్లా, సిపిఎం మండల కార్యదర్శి జాఫర్, సర్పంచ్ రాగిడి నరేష్, రైతు సంఘం నేత అహ్మద్, తుర్క
చిత్తూరు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కత్తిమానిపల్లిలో గ్రీన్ కుప్పం ఆధ్వర్యంలో సుమారు 200 మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుప్పం రూరల్ సిఐ యతీంద్ర, కుప్పం ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రీన్ కుప్పం సభ్యులు, కుప్పం ప్రజావేదిక గ్రూప్ అడ్మిన్ మునిరాజు బాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయనకు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీమతి బ్రహ్మరాంబ, పాలక మండలి సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులు, ఆలయ రక్షణ సిబ్బంది గౌరవ వందనం అందుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, పోలీస్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ప్రసాదం క్యూ లైన్లలో ప్రవేశించే ముందుగా శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోగలరు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానం వారి బస్సులు మరియు కొండపైకి లిఫ్ట్ సౌకర్యం నిలుపుదల చేయడమైనది. ప్రసాదం కొనుగోలు చేసే వారి వస్తువులను తాకరాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. కానుకలు, మొక్కుబడులు సమర్పించుకునే భక్తులు దేవస్థానం వారి హుండీలో మాత్రమే సమర్పించవలెను. మరీ ఎక్కువైతే రాదు. गार्ड अपने के आग्रह है।
महात्मा गांधी जोहार महात्मा गांधी जोहार महात्मा गांधी जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की ముందు వీళ్ళకి ఇచ్చిన తర్వాత నేను వచ్చే కార్ వచ్చే
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కర్నూలు కలెక్టర్ బంగ్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కోటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल जगति तरंगा तब शुभ नामे जागे गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे ఆగస్టు వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయంతో పాటు ఐలాండ్ సెంటర్లోని మహానుభావుల విగ్రహాలకు శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు, కౌన్సిలర్లు, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. జరగండి నాశనం జరగండి సార్. జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఈ రోజున మనం చూస్తున్నాం 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ వసంతంలోకి భారతదేశ స్వతంత్రం అడుగు పెడుతుంది. 35 కోట్లు సుమారు ఉన్న జనాభా ఆ రోజున ఈ రోజున 130-140 కోట్లు జనాభా అయింది. బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అనేక అవరోధాలు ఎదుర్కొని ఈ 74 సంవత్సరాల్లో అనేక కులాలు, మతాలు, అనేక రాష్ట్రాలు, విభిన్న జాతుల్ని కలుపుకుంటూ భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడు జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్షణ నిధి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కంబంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ కాలసాని వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కోట పుల్లమ్మ, ప్రధాన ఉపాధ్యాయులు ఆదిశేషు, సిబ్బంది, వైసీపీ నేత కాలసాని చెన్నారావు, మాజీ జెడ్పీటీసీ పాలం ఆంజనేయులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల అపశృతి చోటు చేసుకుంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటరమణ జాతీయ జెండాను పొరపాటున తిరిగేసి ఎగిరేశారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఆర్కేజే భరత్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒలింపిక్స్లో పాల్గొని దేశాన్ని పతకాలు సాధించిన క్రీడాకారులకు కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కరోనా 3వ దశ అనివార్యమంటూ నిపుణులు హెచ్చరిస్తున్నందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆకాంక్షించారు. మిగతా పిల్లలు ఆయన ఒకటే తలాకు వచ్చేది ఇక్కడండి ఒక ప్లాన్ ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అట్టహాసంగా నిర్వహించింది. యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలికంటి బ్రహ్మం ఆధ్వర్యంలో యువ సంకల్ప యాత్ర చేశారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరి శశికుమార్, టౌన్ ప్రెసిడెంట్ కట్టమూరి ఉమామేశ్వరరావు, శివరాత్రి గంగా, ఆత్మకూరి రామకృష్ణ, ఆత్మకూరి కిషోర్, కొత్తమని, ముప్పాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్లో వాళ్ళొస్తున్నారు. నా గంగలు తిరిగి కూర్చున్నా చేస్తున్నారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఇడుపులపాడు హెచ్ఎం. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతుల అందజేత. ఆదర్శంగా నిలిచిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్. గుంటూరు జిల్లా మాచవరంలో 150 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ. చిత్తూరు జిల్లా కత్తిమానిపల్లిలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. 200 మొక్కలు నాటిన గ్రీన్ కుప్పం సభ్యులు. కృష్ణా జిల్లా విస్సన్నపేట వేడుకల అపశృతి. జాతీయ జెండాను పొరపాటున తిరిగేసి ఎగిరేసిన ఎంపీడీఓ. బులెటిన్ అప్డేట్స్ కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333